మిమ్మల్ని ఎవరైతే గుర్తుపట్టే వ్యక్తులు మీ మిత్రులు ఆయన్ని అటాచ్ అయ్యి గోతులు తవ్వారు అనేది మీ ఆరోపణ? కొన్ని ఆధారాలు ఉన్నాయి. కావాలని ఏదో స్ట్రాటజికల్ గా ఒక్కొక్కళ్ళ ఇంటెన్షన్ ఒక్కొక్కళ్ళగా ఏదో విధంగా డ్యామేజ్ చేసేయాలి అన్న ఆలోచనతో చేసిన పూర్తి ప్రయత్నం ఇది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేయాలంటే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఉంటే కదా. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటే లేదు, మరి కంటెంట్ తనే క్రియేట్ చేసుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే ఎంత క్రియేటివిటీ ఉందంటే ప్రవీణ్లో, చెడు కోసం పూర్తిగా వాడేశాడు క్రియేటివిటీ. ఎలా చెప్తాను, ఒక నెంబర్ చూపిస్తాడు, చూపిస్తే ఫోన్ నెంబర్, ఇది బ్రదర్ షఫీ నెంబరే అని చెప్తాడు. ఆ నెంబర్ వాట్సాప్తో తనతో తానే చాటింగ్ చేసుకొని నేను తనతో చాటింగ్ చేశాను అన్నట్టుగా చాటింగ్ చదువుతూ ఒక ఎపిసోడ్ చేస్తాడు. ఈజ్ ఇట్? ఎస్. అయితే ఇంకో నెంబర్ చూపిస్తాడు, ఇది బ్రదర్ షఫీ నెంబరు, ఈ నెంబర్తో నాకు ఇలా చాటింగ్ చేశాడు అని చెప్పేసి ఇంకోటి చూపిస్తాడు. అంటే ఫేక్ క్రియేషన్, అన్ని అబద్ధాలు, అబద్ధాల పునాది మీద కట్టబడ్డటువంటి మేడ అది మొత్తం కూడా అతను చేసినటువంటి కంప్లీట్ ఎపిసోడ్స్. డైలీ ఎపిసోడ్ కావాలని నా ఒక వీడియో తీసుకొని ఆ వీడియో మీద మాట్లాడతాడు ఒక ఎపిసోడ్, రాంగ్ ఫేక్ ఫోన్ నెంబర్స్ క్రియేట్ చేస్తాడు, ఫేక్ చాటింగ్స్ క్రియేట్ చేస్తాడు, ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. మా అమ్మగారు అనారోగ్యంతో చనిపోతే దాని మీద ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తాడు. ఓకే, ఆ తర్వాత 60 సంవత్సరాల వయసులో ఉంటే ఒక అమ్మతో నేను వ్యభిచారం చేసిన ఒక ఎపిసోడ్ చేస్తాడు. 15 సంవత్సరాల ఒక కూతురుతో వ్యభిచారం చేసిన ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు లాడ్జ్లో పట్టుబడ్డ బ్రదర్ షఫీని ఒక ఎపిసోడ్ చేస్తాడు. హద్దు అదుపు లేకుండా, ఏ మాత్రం ఆలోచన లేకుండా, మధ్యస్థిమితం ఉందా లేదా అన్న ఆలోచన వచ్చే విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాడు. చూస్తుంటే అది ఇంత ప్రజల్ని నమ్మించే ప్రయత్నం. అంటే చాలామంది ఎలా ఉంటారంటే మీడియా మాట్లాడుతుంది, జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు అంటే నిజమై ఉంటుంది అన్న నమ్మకం, మీడియా మీద నమ్మకం కదండి. పూర్తిగా జర్నలిజం మీద, జర్నలిస్ట్ మీద పెద్ద మచ్చ వచ్చే విధంగా చేసినటువంటి పని ఇది. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మహేంద్ర గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క డిజిటల్ మీడియా టోటల్ సొసైటీ ఏదైతే ఉందో మొత్తం, దీనికి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి తను చెప్పుకుంటారు. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. అంటే మీ డిజిటల్ మీడియాకి తను వైస్ ప్రెసిడెంట్ అనే విషయం నేను విన్నాను. వాస్తవమేనా? అంటే అవి కొన్ని ఛానల్స్ దేని అసోసియేషన్, అందులో ఏ ఛానల్ ఉందో మనకు కూడా అంత ఐడియా లేదు. అంటే మీకు తను వైస్ ప్రెసిడెంట్ కాదా? లేదు, కాదా. అంటే డిజిటల్ మీడియాలో మీరు ఉన్నారు కదా, సిగ్నేచర్ స్టూడియో ఉన్నాం, కానీ అది మన ఛానల్స్లలో మేమైతే లేము. అంటే ఎవరికి వారిగా పెట్టుకుంటారు, ఎవరికి వాళ్ళు. ఎవరైతే ఆ అసోసియేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే ఇంత పెద్ద విషయాలు ఏంటి, బ్రదర్ షఫీ ఒక వ్యక్తిని మర్డర్ చేసేసాడు, చిన్న విషయం మర్డర్ అంటే, మర్డర్ చేసేసాడు, వాళ్ళ భార్యను చెరిపేశారు, మర్డర్ చేసి పెళ్లి చేసుకున్నాడు. బ్రదర్ షఫీ 100 మందితో వ్యభిచారం చేశాడు ఒక ఎపిసోడ్, 40 మందితో వ్యభిచారం చేశాడు ఒక ఎపిసోడ్, 9వ భార్య ఉందని, 10వ భార్య ఉందని. అంటే అసలు ఎలాంటిదంటే ఒక పెద్ద అబద్ధం ఆడేస్తే ప్రజలు నమ్మేస్తారేమో అన్న ఆలోచనతో. అంటే ఇక్కడ ఎవరైతే ఏ మీడియా వాళ్ళైతే తనకు సపోర్ట్గా ఉన్నారో నేను ఉంటానంటే, బేసిక్ ఏ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నావు ప్రవీణ్ అని ఒక ప్రశ్న తను ఎందుకు అడగలేకపోయారు? ఎందుకంటే మీడియా అంటేనే ప్రూఫ్ కదా, మీడియా అంటేనే ఆధారం కదా, ఆధారం వెలికి తీసే కదా మాట్లాడాల్సింది. సరే, తను నేను ఆధారాలు ఇవ్వను, ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తానంటే మరి చట్ట ప్రకారంగా కేసు ఫైల్ చేయాలి కదా. నిజంగా ఇక్కడ నన్ను మర్డర్ ఏదైనా జరిగి ఉంటే కేసు ఫైల్ చేయాలి, ఎక్కడ వ్యభిచారం చేసి పట్టుబడుతుంటే చేయాలి, 100 మంది జీవితాలను నాశనం చేస్తే చేయాలి, అవునా లేదా? అంటే ఎక్కడ బ్రదర్ షఫీ క్లాసెస్ ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళని చెరిపేస్తున్నాడు, ఇక్కడ హిప్నోటైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నిరాధారంగా మోపినట్టు నిందలు. మరి ఇక్కడ చాలామంది అంటారు బ్రదర్ షఫీ ఎందుకు స్పందించట్లేదు. చూడండి, ఒక బాధ్యత గల ఒక సిటిజన్గా నేనేం చేయాలి అదే నేను చేశాను. ఎందుకంటే తను ఏవైతే నిందలు నా మీద మోపుతున్నాడో, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థకి చట్టాన్ని ఆశ్రయించాను, చట్టాన్ని సబ్మిట్ చేశాను, వాస్తవాలు ఏంటో చెప్పాను. చేశారు, తప్పలేదు, కానీ బట్ చాలా లేట్ అయినట్టుగా కనిపించట్లేదు. ఒకరోజు ఆయన ఫస్ట్ డే చేసినప్పుడు ఆయన ఆఫీస్ మీకు తెలిసే ఉంటుంది, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాల్సింది ఒకటి, లేదు మీ ఓన్ ఛానల్ ఉంది UIRC అనేదో, దాంట్లో స్పందించాల్సింది. కేసు పెట్టానన్నారు, పెట్టిన తెల్లారన్నా స్పందించాల్సింది. మరీ 15-20 రోజుల వరకు నిజంగానే బ్రదర్ షఫీ గారు ఇవన్నీ చేశారు. ఇంత క్లోజ్ అసోసియేట్ అయినా నేను మిమ్మల్ని అయితే చాలా తప్పుగా అనుకున్నానండి, టు బి వెరీ ఫ్రాంక్. ఏంటి బ్రదర్ షఫీ గారు నిజంగా రేపులు చేశాడా, మర్డర్లు చేశాడా, ఈ మోటివేషనల్ కాస్ పేరుతో డబ్బులు కోట్లు దన్నుకున్నాడా, ఆ తర్వాత ఏదో ఫారెన్ ఫండ్ అని చెప్పేసి మీకు ఇంకొక ఆయన ఇద్దరికి పేచీలు ఇచ్చి ఆ తర్వాత ఇంత రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే నేనే నమ్మినప్పుడు జనం ఎందుకు నమ్మకూడదు? 3 విషయాలు చెప్తాను బిఫోర్ గోయింగ్ టు దట్. నిప్పులేందే పొగరాదు అనేది ఒక సామెత ఉంది. ఖచ్చితంగా మీరు చేయకపోయి ఉండుంటే, ఇప్పుడు ప్రవీణ్ గతంలో కూడా కొన్ని ప్రజా సమస్యల మీద పోరాడిన మంచి పేరు కూడా ఉంది. మీకు మీ సపరేట్ ఇమేజ్ ఉంది, ఆ అబ్బాయి ఆయన స్థాయిలో పోరాడినటువంటి కొంత ఇమేజ్ ఉంది ఆయనకు కూడా. మీకు ప్రవీణ్కి అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేకపోయినా సడన్గా ఏదో చాప్టర్ ఓపెన్ చేశాను,
ఆయన బాగోగాలన్నీ బయట పెడతాను అని ఏదో పర్సనల్గా తీసుకున్నట్టుగా కనిపించింది. లేదు, మీ మధ్యలో ప్రవీణ్ మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి డైలీ ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ని చాలా పూసగుచ్చినట్టుగా చెప్పేటువంటి ఇది. లేదు, మీరు క్లాసులు ఏదైతే తీసుకుంటారో మోటివేషనలే ప్రధానంగా మీ జీవనోపాధి అనొచ్చో లేదో నాకు తెలీదు, బట్ మీరు ఎంచుకున్న మార్గం అది, దాన్ని కూడా పెద్ద మచ్చ తెచ్చే విధంగా తెచ్చిపెట్టే విధంగా. సో ఇంత ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి చెప్పే అంత అవసరం ప్రవీణ్కి ఏముంటుంది ఒకటి. రెండోది, ఈరోజు ఇలా స్టూడియోలో కూర్చొని నన్ను అడగడం కూడా నాకు ఎందుకు అనిపించింది అంటే, నేను గతంలో చాలా మంచి కంటెంట్ మీతో చేయడం జరిగింది. అండ్ సమాజం కోసం నేను సైతం అని మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఇలాంటివి నేను చూసి, కులం ఏదైనా మతం ఏదైనా మానవత్వం అనేది ఉండాలి, అదే బతకాలి, అదే అల్టిమేట్ అన్న మీరు లాస్ట్ టైం అన్నది ఏదైతే ఉందో, అదేంటి నేను ఈ పర్సన్ ఇంత బాగా ఇంటర్వ్యూస్ చేశాను, ఇందులో ఇంత పెద్ద ఇమేజ్ని చూశాను, కొంపదీసి ఈయన నిజంగా ఇదేనా అని నేను అనుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్పందించడం కూడా అందుకే జరిగింది. ఇంకా మీరు ఏమన్నారు, అప్పటికే అంత అయిపోయింది అని అన్నారు. సో స్పష్టంగా చెప్పాలంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఒక ప్రశ్న దాదాపు 10 ప్రశ్నలు అడిగారు. ఒకటి కాదు, ఒకటి అని చెప్పేసి 10 ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్తాను కొంచెం ఓపిక్గా, అంటే ఎందుకంటే వినేవాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి. మొదటి విషయం ఏంటంటే, మీరు ఎందుకు వెంటనే స్పందించలేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అని అడిగారు. విషయం ఏంటంటే, మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేక కంప్లీట్ సీరియస్గా ఉన్నటువంటి కండిషన్. నేను అమ్మగారితో పాటు ఉన్నాను. ఆ సిచ్యువేషన్లో అమ్మగారు చనిపోవడం జరిగింది. ఓకే, అంటే దానికి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఒకటి. రెండోది, నేను ఫస్ట్ బ్యాచ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనౌన్స్ చేస్తున్నాను. ఆ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా పెద్ద బాధ్యత నాది. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ వైపుగా, అంటే ఏదైనా ఒక సమాజం నిర్మించడం వైపుకే పనిచేసే వ్యక్తిని. ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి, మురిగిన ప్రతిసారి ఏనుగు ఆగుతుంటే దాని లక్ష్యాన్ని చేరుకోలేము. మనం అంటుంటాం, అంటే మోటివేషన్లో మేము కూడా నేర్పేది ఏంటంటే, స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. ఏదైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవ్వాలి అని చెప్తాం. అప్పుడు తను మాట అన్నాడని చెప్పేసి నేను మాట అనేస్తే, ఇది కాదు నాకు నేను నమ్మినటువంటి ధర్మశాస్త్రాలు నాకు నడిపింది. వేదశాస్త్రాలైనా, భగవద్గీతనా, బైబిల్ అయినా, ఖురానైనా నాకు స్థిత ప్రజ్ఞత ఎలా కలిగి ఉండాలో నాకు నేర్పింది. అదే నేను నేర్చుకున్నాను, అదే ప్రజలకు నేర్పిస్తున్నాను, ఏ కండిషన్స్లో ఎలా ఉండాలి అని చెప్పేసి. ఒక బాధ్యత గల వ్యక్తిగా యాక్చువల్గా ఇనిషియల్గా తన వీడియోస్ చేస్తున్న విషయం నాకు తెలియదు. నాకు బ్రదర్ సిరాజ్ గారు ఎవరైతే ఉన్నారో తన వీడియోస్ లింక్స్ పంపించారు. షఫీ గారు ఇది చూడండి అని చెప్పేసి. తను వీడియో పంపించారు, నేను చూడలేదు. రెండో రోజు మళ్ళీ ఇంకో లింక్ పంపించారు, ఇది చూడండి అని చెప్పేసి. ఏంటి అని అడిగాను. దేనికి సంబంధించిన లింక్స్ అంటే, నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి అని అడిగితే తను కొన్ని వాడిని చెప్పారు. నాకు ఆ టైంలో నాకు సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బిజీలో ఉన్నంత తప్ప దాన్ని పట్టించుకోలేదు. 3 days వరకు కంటిన్యూగా తను కాల్స్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీడే. అంటే లింక్ రాగానే తనకు అందడము, తను నాకు పంపించడం, ఈ విధంగా. ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడైతే వింటామో మన ఆలోచనలు నెగిటివ్గా మారితే మన పని మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఎవరెవరో మాట్లాడుతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, అది ఏదైనా నిజం ఉంటే కదా ఉలిక్కి పట్టడానికి. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఏముందిలే అన్న ఆలోచనతో నా 10 days క్లాసెస్ మీద పూర్తి ఫోకస్ చేశాను. ఈ తరుణంలోనే నా బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్, యూఏఆర్సీ యూట్యూబ్ ఛానల్ 2 హ్యాక్ అయిపోయాయి, 2 ఛానల్స్ కూడా డిలీట్ అయిపోయాయి. దీని మీద నేను 2 రోజులు ఫోకస్ చేశాను. అంటే నాకు నా వర్క్ మీద నా ఫోకస్ ఉంది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు చూడలేదు. కానీ ఎప్పుడు నేను వీడియోస్ చూశాను, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఇలా మాట్లాడారు, నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోవా అని నన్ను గట్టిగా ప్రశ్నించారు. నాకు తెలిసిన ఇద్దరు, ఏంటి అసలు విషయం అని చెప్పి. అంటే మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారు అనే కానీ సీరియస్గా తీసుకోలేదు. నమ్మొచ్చా ఇది నిజంగా? 100% నమ్మొచ్చు. మీ వరకు మీరు వస్తే మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ ప్రవక్త వారి మీదకి రాగానే మీరు రియాక్ట్ అయ్యారు. ఎవరైనా కానీ నమ్మొచ్చు, 100% నమ్మొచ్చు. మీ మీద అయితే మీరు పట్టించుకోలేదు. విషయం ఏంటిది, నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని అడగండి మీరు. నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని మీరు అడగండి. వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటే, ఏంటి ఎందుకు ఒక ఎడిటర్ సార్ ఏం సార్ ఇది అని అంటే, వీడియోస్ ఎందుకు చూస్తున్నావు అసలు, ఇప్పుడు మనకు టార్గెట్ ఉంది కదా, మనం రేపు క్లాస్ చెప్పాలి కదా, ఎల్లుండి క్లాస్ చెప్పాలి కదా, దీనికి సంబంధించిన స్లైడ్స్ మనం ప్రిపేర్ చేయాలి కదా, కంటెంట్ ప్రిపేర్ చేయాలి కదా, మన వర్క్ మీద మన వర్క్ని డివైడ్ చేయడం కోసం 100 పనులు వస్తుంటాయి కదా. ఎప్పుడైతే విసిరిన ప్రతి రాయి గురించి ఆలోచించడం మొదలు పెడితే మన లక్ష్యాలను చేరుకోలేము. స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి, ఫోకస్ ఆన్ యువర్ గోల్ అని చెప్పేటువంటి వ్యక్తి నేను. నా ముందు అంత ఒక పెద్ద మిషన్ ఉన్నప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫస్ట్ బ్యాచ్ నేను క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు నా సీరియస్నెస్ ఏంటన్నది నా పార్టిసిపెంట్స్కి తెలుసు. నేను ఎంత వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చాను, దానికోసం వేదాల రీసెర్చ్ ఎంత చేశాను, దానికోసం ఉపనిషత్తులు ఎంత చదివాను, దానికోసం భగవద్గీత రీసెర్చ్ ఎంత చేశాను, బైబిల్ ఎంత రీసెర్చ్ చేశాను, ఖురాన్ ఎంత రీసెర్చ్ చేశాను. దీని మీద అంత కంటెంట్ అంటే చిన్న విషయం కాదు. దాంట్లో ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి దాని మీద కంటెంట్ తయారు చేసి క్లాసెస్ ఇచ్చే దాంట్లో నిమగ్నమైనప్పుడు ఇది నా కోసం నథింగ్ నాకు అనిపించింది. అయితే ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి ఈ విధంగా వచ్చింది అని చెప్పారో, ఆ టైంలో నేను
పూర్తి పరిశీలన మొదలుపెట్టి అసలు ఏం జరుగుతుంది చెప్పండి. మీ మీద వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారి మీద అంటే ఇంకా నువ్వు రియాక్ట్ అవ్వవా అని ఒక మిత్రుడు చెప్తే అప్పుడు రియాక్ట్ అయ్యాను అని అంటున్నారు. నమ్మొచ్చా? 100% నమ్మండి. నేను చెప్తున్నాను కదా, విషయం ఏంటంటే రియాక్ట్ అప్పుడు కూడా అవ్వలేదు, పరిశీలన అంతేనా? లేకపోతే ఈ 7 days 8 days వీడు ఎక్కడ దొరుకుతాడా చూద్దాము, నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, వాడిని ఎదుర్కోలేక మొహమ్మద్ ప్రవక్త వారి మీద అనగానే వెంటనే ఎంఐఎం వాళ్ళని అప్రోచ్ అయిపోయి, లోకల్ ఎమ్మెల్యేని అప్రోచ్ అయిపోయి, 100 మందిని తయారు చేసి ఓ కమిషనర్ మీద కంప్లైంట్ పెట్టి ఆ అబ్బాయి ఇప్పుడు పారిపోయాడు అని అంటున్నారు, దొరకట్లేదు అంటున్నారు. కొంపదీసి నా పారిపోయాడా, మాయం చేశారా? మీరు వింటే కొంచెం క్లారిటీగా నేను చెప్తాను, విషయం ఏంటో చెప్తాను. అసలు ఏం పరిశీలన జరిగింది చెప్తాను నేను మీకు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి అతను మాట్లాడారో నేను వీడియో చూశాను. చూసిన తర్వాత అప్పటికి తను క్షమాపణ కూడా కోరాడు, నేను తప్పు మాట్లాడాను అని చెప్పేసి. అయితే నేను వీడియో డిలీట్ చేశానని చెప్పారు. అక్కడ గమనించాలి, అందరూ కూడా గమనించాలి. వీడియో డిలీట్ చేశానని చెప్పారే తప్ప లైవ్లో వీడియో అలాగే అందుబాటులో ఉంది. కట్ చేసి అప్లోడ్ చేసిన వీడియో మాత్రం డిలీట్ చేశారు, లైవ్ వీడియోలో ఖచ్చితంగా అలాగే ఉంది. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు నా మీద ఉన్న ఆరోపణలు, ప్రవక్త ముహమ్మద్ వారి మీద సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఆరోపణలన్నీ కలిపి వెంటనే నేను కేసు ఫైల్ చేశాను. మీరు ఫైల్ చేశారు? ఫస్ట్ కేసు నేను ఫైల్ చేశాను. అంటే ఇప్పుడు చిల్క ప్రవీణ్ మీద మీరు ఫైల్ చేసిన కేసు వల్లే నా పేరు మీద నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, చూడండి. అది మీ కేసు వల్లేనా? లేదు, నా కేసు వల్ల పెట్టలేదు. అచ్చా, అది ఎంఐఎం వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే కూడా తెలియని విషయం. అది ఎంఐఎం వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అయ్యి కేసు పెట్టారన్న విషయం నాకు తెలియదు. మీరు ఎక్కడ కేసు పెట్టారు? సైబర్ క్రైమ్ లో కేసు చేశాను. వాళ్ళు ఎక్కడ పెట్టారు? తెలియదు ఆ విషయం. కనీసం మీరు పరిశోధించలేదు? లేదు, నాకు తెలియదు. యాక్చువల్గా కేసు అయిందని చెప్పి అడిషనల్ సిపి గారు దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలిసి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎక్కడో నాకు తెలియదు, ఎక్కడ చేశారు అన్నది నాకు క్లారిటీ లేదు ఆ విషయం. ఒకటి సార్ మహేంద్ర గారు, నేను నా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు భగవంతుడి సాక్షిగా, సర్వేశ్వరుడి సాక్షిగా, యెహోవా సాక్షిగా, అల్లా సాక్షిగా అని మొదలుపెట్టాను. ఎందుకంటే ధర్మంగా బతకండి అని చెప్పేటువంటి నేను, నీతి నిజాయితీతో బతకండి, మానవత్వంతో బతకండి అని చెప్పేటువంటి నేను కూడా ధర్మంగా బతకాలని, రోల్ మోడల్గా ఉండాలని నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా చట్టానికి లోబడి, ధర్మానికి లోబడి జీవితం గడుపుతాం. ఎందుకంటే మనం చెప్పే మాటలు ఒకలాగా, మన జీవితం ఒకలాగా ఉండకూడదు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా జీవితం గడపాలని నేను పదే చెప్పే వ్యక్తిని, నేను త్రికరణ శుద్ధిగా ఉండే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఒక ప్రశ్న లేవనెత్తాను సార్. స్వామి వివేకానంద గారు కూడా ఏమన్నారంటే, చెప్పడం వేరు, ఆచరించడం వేరు అని. మీరు చెప్పడం బాగానే చెప్తున్నారు, కానీ ఆచరించే వరకు అలా ఆచరించట్లేదేమో అయి ఉండొచ్చు. మీరు పరిశీలనలో షఫీ గారు మీరు ఇక్కడ తప్పు చేశారు అని చూపించండి, సరి చేసుకుంటాను. నేను సామాన్య మానవుడినే, తప్పులు నాతో జరిగితే నేను సరి చేసుకుంటాను. ఇంజనీరింగ్ మీరు అడిగిన 10 ప్రశ్నలు సమాధానం చెప్పకుండా మీరు కొత్త ప్రశ్నలు అడిగితే అది ప్రశ్నలు అలా మిగిలిపోతాయి. ఓ మాట అన్నారు, నిప్పులేందే పొగరాదు అని చెప్పేసి. నిప్పులేందే పొగరాదు అన్నది ఈ సామెత వింటున్నాం. దీనిలో ఎంత శాతం వాస్తవం ఉంది అని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. నిప్పులందే పొగరాదు అని అంటే ఎక్కడైనా ఒక చర్చ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది అన్నది కదా. ఇక్కడ 3 ప్రశ్నలు నేను లేవనెత్తుతాను. 3 కలిపి వినండి, ఎవరు కూడా దయచేసి 3 విడివిడిగా వినబాకండి. ఎందుకంటే ప్రజలందరికీ అర్థం కావాలని 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అనేక నిందారోపణలు వచ్చాయి. అంటే నిప్పులేందే పొగరాదు అన్నది సామెత అక్కడ వర్తిస్తుందా అని ఇక్కడ నేను ప్రశ్నించాలనుకున్నాను. ప్రవక్త ముహమ్మద్ వారి సతీమణి అమ్మ ఆయిషా రజల్లాహు అన్హా వారి మీద నిందారోపణ వచ్చింది, తను ఏదో తప్పు చేశారని చెప్పేసి. అలాంటి మాట వచ్చిందంటే నిప్పులేందే పొగరాదని నిప్పు ఏదో ఉందనా? కాదు కదా. ఆ విషయం మీకు అర్థమైనప్పుడు నిప్పులేందే పొగరాదన్న సామెత అక్కడ రద్దు చేయబడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. బైబిల్ని చూసుకున్నట్లయితే మరియం వారు ఎవరైతే ఉన్నారో వారికి కన్యక గర్భవతి కుమారుని కంటం జరిగింది. అంటే ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా, ఏ పురుషుడు తాగకుండానే గర్భం దాల్చి కుమారుని కనటం జరిగింది. కానీ యూదులు నిందమోపారు, లేదు అలా ఎలా జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో తప్పు చేసింది, చెడు నడత గల స్త్రీ కాబట్టి అని నిందమోపారు. అంటే ఇక్కడ నిప్పు వచ్చిందంటే, అక్కడ పొగ వచ్చిందంటే నిప్పు ఉందని అర్థమా? మాత్రాన ఏదో వాస్తవం ఉంది అనుకోవడం ఇక్కడ కూడా రద్దు చేయబడింది. అంటే ఖురాన్ ప్రకారంగా రద్దు చేయబడింది, బైబిల్ ప్రకారంగా కూడా రద్దు చేయబడింది. తర్వాత ఆదర్శమూర్తి శ్రీ రాములు వారి గురించి వారి జీవితంలో చూసుకున్నట్లయితే సీతాదేవి గురించి, అమ్మ సీతాదేవి గురించి నిందలు వస్తే ఆ రూమర్ వచ్చినంత మాత్రం ఏదో వాస్తవం ఉందనా? అంటే నిప్పు లేదా పొగరాదు అన్న వాస్తవం అక్కడ కూడా రద్దు చేయబడింది. కాబట్టి ఎప్పుడైతే ఒక మంచి కోసం పాటుపడుతూ ఉంటామో, అంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నది ఎంతైతే వాస్తవమో ఇక్కడ కూడా వాస్తవం అనే విచక్షణతో ఆలోచించమని నేను చెప్తున్నాను. విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను కంప్లైంట్ ఒకసారి జాగ్రత్తగా వినండి సార్. ఎప్పుడైతే నేను వీడియో చూశానో, వీడియో పరిశీలించినప్పుడు అక్కడ నేను టంగ్ స్లిప్ అయ్యాను అని చెప్పి క్షమాపణ కోరుకున్నారు. ఇక్కడ చాలామంది ముస్లిం సోదరులు కూడా మాట్లాడుతున్నారు, కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను చెప్పాలన్న విషయం జాగ్రత్తగా వినండి. అసలు అక్కడ ప్రవీణ్ మాట్లాడిన విషయం ఏంటి?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాట్లాడిన విషయం ఏంటి? ఇక్కడ 90 సంవత్సరాలు అని టంగ్ స్లిప్ అయ్యాను, కానీ తర్వాత నేను ఖురాన్ చదివాను, అప్పుడు నాకు తెలిసింది 60 సంవత్సరాలే అని, కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు. ఇక్కడ ఖురాన్లో ప్రవక్త వారి వయసు గురించి ప్రస్తావన ఉండదు. అంటే ఖురాన్ చదివితే వయసు తెలిసిందన్నది కాదు. అయితే నిజంగా 90 సంవత్సరాలు అంటే ఎవరు కేసు పెట్టరండి. 90 సంవత్సరాలు అన్నంత మాత్రాన ఎవరి మనోభావాలు దెబ్బతినవు. 90 సంవత్సరాలు కాదు, 63 సంవత్సరాలు ఎవరు బతికారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది కాదు, వారు చెప్పిన విషయాలు మీరు 2 నిమిషాల వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే అతని ఉద్దేశం ఏంటో, అతను ఎంత విషయాన్ని చిమ్మాడో అర్థమవుతుంది. ఏమంటున్నారు? 90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీని భర్త చనిపోతే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తూ, దీనికి సంజాయిషి చెప్తే ఏమంటారంటే వీళ్ళు, భర్త చనిపోయాడు కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారంలోకి వెళ్ళిపోతుంది, వ్యభిచారిగా మారిపోతుంది, కాబట్టి వ్యభిచారిగా మారకుండా కాపాడడం కోసం ఒక తండ్రిగా భావించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు తప్ప తండ్రి ఎలా అవుతాడు అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. ఇది టంగ్ స్లిప్పా అన్నది క్వశ్చన్. అదొకటి. రెండవది వారు ఏమన్నారంటే, ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ భార్యని తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే ఆదర్శమూర్తి ఎలా అవుతారు అని ఇంకో విషయం, చాలా పెద్ద విషయం. ఇది టంగ్ స్లిప్పా అన్నది నా క్వశ్చన్. తర్వాత ఆదర్శమూర్తి అవ్వాలంటే యేసు ఆదర్శమూర్తి అని చెప్పేసి యేసుతో, జీసస్ క్రైస్ట్తో కంపేర్ చేశారు. ఆయన ఆదర్శమూర్తి తప్ప ఈయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రశ్నించి ఇద్దరిని కంపేర్ చేశారు. అంటే క్రైస్తవులకి ముస్లిమ్స్ మధ్య కంపారిజన్, జీసస్కి ముహమ్మద్ ప్రవక్తకి కంపారిజన్. అక్కడ నుంచి ఆగాడా? అదే 2 నిమిషాల్లో 10 తలలున్న రావణాసుడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు? ఆదర్శమూర్తి కాదు కదా. మంది పెళ్ళాలని ఎత్తుకొచ్చేవాడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రవక్త ముహమ్మద్ వారిని రావణాసుడితో పోల్చడం జరిగింది. రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు ఆదర్శమూర్తి కాదు కదా అని చెప్పేసి ఈ విధంగా. అంటే ఇది టంగ్ స్లిప్పా? సరే, ప్రవీణ్ గారు క్షమాపణ కోరుతూ నేను 90 సంవత్సరాలు అని టంగ్ స్లిప్ అయిపోయాను, నన్ను క్షమించండి అన్నారు. 90 సంవత్సరాలు అన్నది పాయింట్ కాదు. అక్కడ రావణాసుడితో ముహమ్మద్ ప్రవక్తని పోల్చడము, రాముడితో పోల్చడము, జీసస్తో పోల్చడము, వాళ్ళు ఆదర్శమూర్తులు వీళ్ళు ఆదర్శమూర్తి కాదని చెప్పడం. చివరికి ఏమన్నాడంటే, ముస్లింలలో కూడా కొంచెం న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచించాలి ఈయన ఎలా ఆదర్శమూర్తి అవుతాడో అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. మహేంద్ర, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది టంగ్ స్లిప్ అంటారా? మీకు అనిపిస్తుంది ఇది మొత్తం వింటే? అలా అనిపించట్లేదు. లేదు అంటే 90 సంవత్సరాలు ఉంది టంగ్ స్లిప్ అంటే ఒప్పేసుకుంటాం. మిస్ఇన్ఫర్మేషన్ ఇలా చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి నేను చూడలేదు అని చెప్పాలి, బట్ మీరు చెప్పిన తర్వాత సారాంశం వింటే ఇది టంగ్ స్లిప్ కాదు అని అంటాం. టంగ్ స్లిప్ ఎలా అంటామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బదులు కేసీఆర్ అంటాం, అది టంగ్ స్లిప్. మళ్ళీ సారీ అండి అని అండి మళ్ళీ ఇది అంటాం. లేదు 90కి బదులు 60 అంటే అది కూడా టంగ్ స్లిప్. కానీ సారాంశం చెప్పిన తర్వాత టంగ్ స్లిప్ అంటే నాట్ కన్సిడర్. ప్రవీణ్ గారు చెప్పాలని ప్రయత్నం చేసింది ఏంటంటే, ఆయన ఆదర్శమూర్తి కాదు, ఆయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని 3-4 సార్లు చెప్పారు. ఆదర్శమూర్తి అంటే జీసస్లా ఉండాలి, ముహమ్మద్ ఆదర్శమూర్తి కాదు అని చెప్పారు. రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు కాదు అని చెప్పి రావణాసుడితో పోల్చారు. అంటే చాలా ఇంకా ఏమన్నారంటే, ముస్లింలలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉన్నవాడు ఆలోచించాలి దీని గురించి అని చెప్పి కూడా అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో షఫీ చెప్తే చేసేసేవాళ్ళు కాదండి. షఫీ చెప్పాడు కాబట్టి డిపార్ట్మెంట్ చేసేసింది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందంటే అది డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే నా కంప్లైంట్ వెళ్ళిందో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా పరిశీలించింది. కేవలము ఈ ఒక్క వీడియో గురించి కాదండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాట్లాడటం కాదు. ఇప్పుడు చెప్పండి, ముహమ్మద్ ప్రవక్త వారి గురించి మాట్లాడారని చెప్పేసి కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి, ఆ వీడియో డిలీట్ చేశారు కదా. కేవలం ప్రవక్త ముహమ్మద్ వారి గురించి మాట్లాడారనుకుంటున్నారా ఆయన? కాదు. ప్రవీణ్, గత వీడియోస్ ఇప్పుడు పరిశీలించండి. ఆదం, మొట్టమొదటి ప్రవక్త ఆదం వారు వారి భార్య గురించి మాట్లాడారు. అబ్రహాం ప్రవక్త ఇబ్రాహిం వారు 2 భార్యల గురించి మాట్లాడి ఉన్నాడు. ఇస్సాకు ప్రవక్త ఇస్సాక్ అలైహిస్ సలాం యొక్క భార్య గురించి మాట్లాడి ఉన్నారు. యాకూబ్ ప్రవక్త యాకూబ్ అలైహిస్ సలాం భార్య గురించి మాట్లాడి ఉన్నాడు. ఓకేనా? సులైమాన్ అలైహిస్ సలాం భార్య గురించి మాట్లాడి ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు కూడా ఎందుకు అందుబాటులో ఉంది తెలుసా? ఎవరు కూడా దాని మీద కంప్లైంట్ చేసి ఫోన్ కాల్ చేసి చెప్పలేదు కాబట్టి అంతమంది ప్రవక్తల వీడియో ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంది.